సర్వేష్ ఒక్క నిమిషం నీ పేరు ఏం పేరు? సుమర్ల సూరిబాబు. సూరిబాబు. ఇదే ఊరా సూరిబాబు? ఇదే సూరిబాబు. సుమర్ల సూరిబాబు. ఇదే ఊరేనా సూరి? బూదరాల, కొయ్యూరు మండలం బూదరాల. బాక్సైట్ కు ఎందుకు వ్యతిరేకిస్తున్నాము అన్నది చెప్పాలనుకుంటున్నావా? చెప్పు సూరి. చంద్రబాబు నాయుడు బాగా అర్థం కావాలి. శబాస్ బిడ్డ, నా గిరిజన ఆదివాసులు జగనన్న ఈశ్వరమ్మ పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రధానికానికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా. ఈ రోజు మనకున్నాడు తండ్రి, అయినే సింహం. సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. ఆ సింహమే మన జగనన్న. 2019 కాదు, 2020 కాదు, మొత్తం ఈ 11 మండలాల్లో శాసిస్తారు మన జగనన్న. ఈ రోజు మనకు మద్దతుగా వచ్చే గిరిజన భూములను అంతం చేసినందుకు ముందుకు వచ్చినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడిని అనగా తొక్కడానికి ఈ సరైన వేదిక. చెప్పండి, ఆదివాసుల జోలికి వస్తే ఖబర్దార్. బాక్సైట్ వెలుగు తీస్తే నీ ప్రాణాలకు హాని జరుగుద్ది. ప్రతి పౌరుడు, ప్రతి యువ నేత లేచి బుల్లెట్ ప్రూఫ్ లా ఆయన గుండెల్లో దూసుకెళ్లాలని మనం చేస్తున్నా. ఆ రోజు అన్నా, అయ్యా రాజశేఖర్ అన్న, అదే భూమిని నేను చేస్తున్నా అయ్యా. 1/7 చట్టం ప్రకారం మీ భూమి మీకే హక్కు, మీ భూమి మీకే హక్కు. చేసుకో బిడ్డ. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు ఇచ్చినటువంటి ఘనత నా తండ్రిది. ఆయనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అలాంటి మహానుభావుని పట్టుకొని ఈ రోజు చట్టాలు అమలు చేసిందని రాజశేఖర రెడ్డి అన్న మీద పెట్టిండ్రు. అది తప్పు. 100% సర్వేర్ నందమూరి తారక రామారావు గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రవేశపెట్టింది ఈ బాక్సైట్. ఆ రోజు ఫైల్ అంతా మూకుమ్మడిగా చేసినటువంటి ఘనత ఆయనకుంది. కానీ మా అన్న జగనన్న కానీ రాజశేఖర్ నాన్న కానీ లేదు. ఆ రోజు ప్రజలు మనుగడ దెబ్బతింటుందనే కారణంతో రాజశేఖర రెడ్డి అన్న ఆ ఫైళ్లను పక్కన పెట్టినట్టు దృశ్యాలు ఉన్నాయి. ఈ రోజు శతపత్రాలు కూడా తీసిండు. శతపత్రాల్లో జగన్ నుంచి, సర్పంచ్ నుంచి హామీ పత్రాలు తీసుకున్నారు. ఏనాడైనా ప్రతి గ్రామం నుండి గ్రామ కంఠం, గ్రామ సర్వేలు చేసి, గ్రామ తీర్మానాలు చేసి మీ సంతకాలను ప్రవేశపెట్టినారయ్యా. లేదు, ఇలాంటి జరగకుండా చెందన్నా మా జోలికి వస్తే సహించేది లేదు. సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి. మహానుభావుడు ప్రతి పేదవాడి గుండెల్లో గుండె చప్పుడు విని ఆరోగ్యశ్రీ పథకం పెట్టినారు. అమ్మా 104, 108 నెంబర్ కొడితే అంటూ వస్తూ సతమతం చేస్తున్నది. ఎక్కడ ఆ అదుపులు వినబడుతున్నాయా ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో? గట్టిగా చెప్పండి. కాబట్టి నిజంగా అన్నగారికి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి సర్పంచ్కి, మా అమ్మగారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇద్దరు అన్నకు, అమ్మకు, అలానే మీ ప్రజానికానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్వైరన్మెంటల్ కి సంబంధించి ఏ రకంగా ఈ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అన్నది ఒకసారి ఇక్కడ శాసనసభ్యుడు సర్వేష్ని ఒక మాట అడుగుదాం. సర్వేష్, ఏ రకంగా ఈ ప్రాజెక్టు వల్ల నీళ్లకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది, ఏ రకంగా ఈ ప్రాజెక్టు హాని చేస్తా ఉంది? అన్నా, ఇప్పుడే రత్నాబాయి గారు చెప్పినట్టు ఈ గిరిజన ప్రాంతంలో రకరకాలైన ఆకుకూరలు, దుంపలతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న డయాబెటిక్ లాంటి జబ్బులకి కూడా ఇక్కడ మందు దొరికే పరిస్థితి ఉంది. పాతాళగడ అని ఒక వేరు డయాబెటిక్ కి మందుగా ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఏవైతే ఈ బాక్సైట్ కొండలు ఉన్నాయో
ఆ బాక్సైట్ కొండల చుట్టూ సుమారు 240-250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏదైతే బాక్సైట్ కొండలు తవ్వుతారో ఆ తవ్విన గోతుల్లో పడ్డ ప్రతి వర్షపు బొట్టు కూడా బాక్సైట్ ఖనిజంతో కలుషితమై భూగర్భ జలాలన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివేసబడుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణం మీద ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బాక్సైట్ ఖనిజం మిగతా ఖనిజాల కన్నా కూడా విషపూరితమైన రసాయనాల్ని విడుదల చేస్తుందని మేధావులు సైంటిస్టులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఏదైతే గోపురం కొండ, సీలేరు కొండ, చింతపల్లి కొండ, పాడేరు కొండ, అరకువేలి కొండలు ఉన్నాయో ఇక్కడ సీలేరు కొండ, చింతపల్లి కొండల్లో పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తాండవ రిజర్వాయర్కి వెళ్లే పరిస్థితి ఉంది. అదే పాడేరు కొండల మీద పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా మరి అక్కడ కోనాం రిజర్వాయర్కి వెళ్లే పరిస్థితి ఉంది. అరకువేలిలో పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా అక్కడ రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లోకి వెళ్లే పరిస్థితి ఉంది. దయచేసి అందరు కూడా కూర్చోండి, అన్న మాట్లాడాలి. దయచేసి కూర్చోండి, అన్న మాట్లాడాలి. తాటిపూడి రిజర్వాయర్లోకి వెళ్లే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా గిరిజన ప్రాంతంలో చుట్టూ ఉన్న ఈ కొండల చుట్టూ కూడా సుమారు 21 నదీ జలాలు ప్రవహిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. వీటన్నిటి కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క దాహం తీరుస్తూనే, ఆరోగ్యం మెరుగుపరుస్తూనే అటు విశాఖపట్నం, ఇటు ఈస్ట్ గోదావరి, అటు విజయనగరం జిల్లాల ప్రజల యొక్క దాహం తీరుస్తున్న పరిస్థితి ఇవేలా ఉన్నాయి. నిజంగా ఈ నీటి ప్రవాహం అంతా కూడా కలుషితమైపోతే ఇక్కడున్న గిరిజన ప్రజల ప్రమాదంలో పడడమే కాకుండా అటు మైదాన ప్రాంతంలో ఉన్న ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరంలో ఉన్న ప్రజలు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా పక్కనున్న దమంజోడి ప్రాంతం మనం చూసాం. అక్కడున్న గిరిజనులందరూ కూడా రకరకాలైన వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మన ప్రాంతానికి కూడాను మరి ఏదైతే మలేరియా, టైఫాయిడ్, ఆంథ్రాక్స్ ఇలాంటి వ్యాధులతో సతమతమవుతున్నామో, బాక్సైట్ ఖనిజం వల్ల విషపూరితమైన త్రాగునీరు తాగడం వల్ల గిరిజన ప్రజలకు కొత్త రకమైన వ్యాధులు వచ్చి ఆదిమ జాతి అంతా కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. విశాఖపట్నంలో ఉన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో, హెచ్బిసిఎల్ ఉందో, ఇలాంటి పరిశ్రమలకి కూడా త్రాగునీరు, సాగునీరు ఆ పరిశ్రమలకి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ సీలేరులో 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ మార్చకండలో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతే ఆ విద్యుత్ ఉత్పత్తి అంతా కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. తద్వారా ఈ 3 జిల్లాలు 4 జిల్లాలన్నీ కూడా చీకట్లో పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాక్సైట్ పోరాడుతూ ఉన్నారు. ఇంకా పోరాటం చేయాలి. ఏదైతే మనకు మద్దతు తెలపడానికి వచ్చిన జగనన్న అన్నారో తన పోరాటానికి మనమందరం కూడా మద్దతు ఇవ్వాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కడ మాట్లాడతానమ్మా, అక్కడ తీసుకుంటా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 97 అని ఈ జీవో ఇష్యూ చేశాడు. ఈ జీవో ఇష్యూ చేసిన ఈ నేపథ్యంలో ఈ జీవోను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోవాలి అని చెప్పి మనం పోరాడుతూ మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని గొంతులేకమయ్యాయి. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి. ఇవాళ లోతుగా పోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అన్నది కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఏం చేశారు అన్నది కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా
ఆ రాజశేఖర రెడ్డి గారిని తప్పుపడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాక్సైట్ గనులకు సంబంధించిన జీవో ఇవాళ ఇష్యూ చేస్తూ రాజశేఖర రెడ్డి గారిని తప్పుపడతా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇవాళ ఇటువంటి నేపథ్యంలో నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డే కానీ లేదా వేరే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఆ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటేనే ప్రజల మనసుల్లోనూ ప్రజల గుండెల్లోనూ చెరగని స్థానం సంపాదించుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే బాక్సైట్ గన్లను ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఏకంగా ఆ బాక్సైట్ గనులు ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ చేత అడ్డగోలు నిర్ణయాలు కూడా తీయించే కార్యక్రమాలు కూడా చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మామూలుగా బాక్సైట్ గనులకు సంబంధించి బాక్సైట్ గనులు ఏదైనా చేయాల్సి వస్తే అది ఇక్కడ ఉన్న గిరిజనులు మాత్రమే చేయాలనే యాక్ట్ చెప్తుంది, లేదా ప్రభుత్వ రంగ సంస్థలు గవర్నమెంట్ సంస్థలు అయితేనే చేయాలి అని యాక్ట్ చెప్తుంది. కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ 24/5/2000 సంవత్సరంలో బలవంతంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఒకటి నిర్వహించి తనకున్న ఎమ్మెల్యేల చేత బలవంతంగా ఇది రుద్దిచ్చే కార్యక్రమం చేశాడు. ఇంకా ఏ స్థాయికి పోయాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రుద్దిచ్చే కార్యక్రమంలో ఇక్కడ గనులు ఏదైనా తవ్వాలి అని అంటే అది గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్ మాత్రమే చేయాలి అని నియమ నిబంధనలుంటే, గిరిజనులు మాత్రమే చేయాలని నియమ నిబంధనలుంటే చంద్రబాబు నాయుడు గారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ 2000 సంవత్సరంలో మే మాసాన 24 మే మాసాన రెజల్యూషన్ పాస్ చేయించాడు. ఆ రెజల్యూషన్ ఏమిటంటే ఈ గనులు వీళ్ళు కాదట, ఎవరైనా చేయొచ్చట అని దుబాయ్ వాళ్ళకి ఇచ్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇదే తీర్మానం చేయించాడు. అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు తీర్మానాలు చేయించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజన బాక్సైట్కి సంబంధించి మైనింగ్ చేయించాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అంతటి గట్టి ప్రయత్నాలు చేసి ఆ తర్వాత మైనింగ్ చట్టాలనే మార్చాలని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో గిరిజనులతో చెలగాటలు ఆడితే కేంద్ర ప్రభుత్వం కూడా నాశనమైపోతుంది అని చెప్పి వాళ్ళు వెనకడుగు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మనల్ని బతికించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పోయింది కాబట్టి ఇది జరగకుండా పోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పుకున్నారు, ముఖ్యమంత్రిగా ఓడిపోయారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ నేను కూడా ఒకటి చెప్పాలి, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇలా ఎట్లా పడితే అట్లా మైనింగ్ చేయడం మొదలు పెడితే గిరిజనులు ఎవరు ఇబ్బందులు పడతారని ఆ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చేత చేయించేదానికి దానివల్ల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఒక అడుగు ముందుకేశాడు. ఇక్కడ ఒకటి చెప్పాలి, తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసిన, రాజశేఖర రెడ్డి గారు చేసిన, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా తప్పే అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పాలి. కారణం ఏంటంటే ప్రజల మనోభావాలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాస్తో కూస్తో ముందుకు పోయినా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆపిచ్చేశారు. సెకండ్ స్టేజ్ క్లియరెన్స్ రాజశేఖర రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పినా సరే చేస్తుంది అన్న పరిస్థితిలో ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ముందడుగు వేయలేదు. కారణం రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గిరిజనులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారికి అర్థమైందో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఒక్క అడుగు కూడా తాను ముందుకు వేయలేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇది జరగలేదు.
ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 6 సంవత్సరాల తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ జరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకుంటే ఆ రోజే జరిగి ఉండేది. కానీ గిరిజనులకు మనోభావాలకు తాను తోడుగా నిలబడాలని చెప్పి అనుకున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముందడుగు వేయలేదు. కానీ అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న మాటలు, ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు బాక్సైట్ గనులకు వ్యతిరేకంగా తానే పోరాటం చేస్తున్నాను అని చెప్పి ప్లేటు మార్చాడు. వెంటనే అసెంబ్లీలో చర్చించేటప్పుడు ఇదే బాక్సైట్కి వ్యతిరేకంగా మాట్లాడాడు. అంతటితో ఆగలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా 2011లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట నేను చంద్రబాబు నాయుడు గారికి ఇదే వేదిక మీద చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 2011 సంవత్సరం అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇదే గిరిజన ప్రాంతానికి జేసీ కాల అన్న 4 సభ్యులతో హై లెవెల్ కమిషన్ వేసిన మాట వాస్తవం అవునా కాదా నేను అడుగుతా ఉన్నాను. మరి అదే జేసీ కాల హై లెవెల్ కమిషన్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు నివేదికలు ఇస్తే ఆ నివేదికల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పక్కన పెట్టేసి పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు 1 కాదు 2 కాదు 10/2/2015 ఒక లెటర్ రాశారు. 23/2/15 మరో లెటర్ రాశారు. 21/7/2015 మరో లెటర్ రాశారు. 5/8/2015 మళ్ళీ ఒక లెటర్ రాశారు. ఇన్ని లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి రాసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు చివరకు 5/8/2015 లెటర్ రాసిన తర్వాత 17/8/2015లో కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. కారణం ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒత్తిడి. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ఒత్తిడి తీసుకొచ్చి బాక్సైట్ గనులను చేస్తానంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు 2011లో జేసీ కాలా కమిషన్ ఇక్కడికి వస్తా ఉంది అని చెప్పి తెలిసినప్పుడు గవర్నర్ గారికి లేఖ రాశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇక్కడ గిరిజనులు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు, దీనికి నేను కూడా వ్యతిరేకం అని అన్నాడు ఆ రోజు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రామ సభలు జరక్కోకుండా ఎలా ఇస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాశారు 2011లో. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇలా లెటర్లు రాస్తారు కేంద్ర ప్రభుత్వానికి, ఎందుకు బాక్సైట్ గనులు ఇవ్వడం లేదు అని చెప్పి ప్లేటు ఫిరాయిస్తాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అంతటితో కూడా ఆగడు. చంద్రబాబు నాయుడు గారు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాడు. ఈ వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ రకరకాల మాటలు మాట్లాడాడు. దీంట్లో అబద్ధాల పుట్ట. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ వైట్ పేపర్లో అంటాడు, జేరాల గ్రామ పంచాయతీ ఆ రోజే గ్రామ సభ తీర్మానం చేసిందని చెప్పి ఇవాళ వైట్ పేపర్లో అంటాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్కు 2011లో లెటర్ రాసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రామ సభలో జరగలేదు అని చెప్పి రాసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాక్సైట్ గురించి తాను తీసుకురావాలని చెప్పి ఇదే వైట్ పేపర్తో గ్రామ సభ జరిగాయని చెప్పి మళ్ళా ఇదే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ రిలీజ్ చేస్తాడు. అంటే తనకు అనుకూలంగా ఉంటే ఒక మాట, అనుకూలంగా లేకపోతే తను చేయాల్సి వచ్చినప్పుడు వేరే మాదిరిగా ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. చివరకు ఎంత దారుణమో అనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి మర్చిపోయిన సంగతి, ఇదే జరాలకు అప్పట్లో సర్పంచ్ వెంకటరమణ అనే వ్యక్తి ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీలో తాను చింతపల్లి మార్కెట్ కమిటీకి డైరెక్టర్గా ఉన్నాడు. ఇదే మనిషి ఇవాళ ప్రతి మీటింగ్లోనూ మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా ఆ రోజు జరగలేదు, ఆ రోజు గ్రామ సభ జరగలేదు, నా మీటింగులు నా రికార్డులలో ఏమీ లేవు అని చెప్పి.